ఈ నెల 28న రాఖీ పౌర్ణమి రాబోతుంది. అలానే కాకుండా దానికి తోడు గ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి బీరువాలో ఏంటంటే గనక ఇది ఒకటి పెట్టండి. ఇలా పెడితే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. డబ్బుకి ఏంటంటే గనక లోటు ఉండదండి. అయితే మనం ఏంటంటే గనక బీరువాలో మనకు సంబంధించిన వస్తువులు పెట్టుకుంటాం. డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, కీలక పత్రాలు కావచ్చు, ఇలాంటివి బీరువాలో పెడుతూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే గనక బీరువాలో డబ్బు పెడితే అసలు నిల్వ ఉండదండి. అంటే ఈ రోజు పెడితే ఈ రోజే తీస్తూ ఉంటారు. ఈ రోజు పెడితే ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎంత దాచుకుందామన్నా కానీ ఆ డబ్బు అనేది ఉండదు. అలానే తాకట్లోకి బంగారం వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు మనకు చాలా బాధలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా. అయితే అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 3వ శ్రావణ శుక్రవారం గ్రహణం, అలానే కాకుండా పౌర్ణమి కదా. ఎంత మంచి రోజు అంటే కనుక అంత మంచి రోజు. ఇక్కడ ఒక విషయం కూడా గమనించుకోండి, గ్రహణం మనకు కనిపించదు, ఎలాంటి నియమాలు పాటించకండి. పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక పౌర్ణమి నియమాలు పాటించండి. మనకు శుక్రవారం ఉంది కాబట్టి లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలా పూజించిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఒక 2 లక్ష్మీ గవ్వలు, ₹5 లేదంటే ₹11, 2 వక్కలు, అలానే కాకుండా వచ్చేసి 2 యాలకులు తీసుకొని వాటిని ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి వాటిని ఏంటంటే కనుక బీరువాలో పెడితే చాలండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇది మేము పెట్టుకోలేమనుకునేవారు మీరు ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి. ఒక తమలపాకుని తీసుకుని దానిపైన ఓం గుర్తు వేసి అది ఆరిన తర్వాత పసుపుతో వేయండి. వేసిన తర్వాత దాన్ని బీరువాలో దాచుకుంటే కూడా డబ్బు వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి.